నేను అఖిల్ ఇట్లా ఎక్కుతాం పైకి. చెక్ డ్యామ్ పైకి ఎక్కిన తర్వాత చూడండి మా క్యాంప్ కనిపిస్తుంది. మళ్ళీ బోర్ మోటరు ఆపోజిట్లోనే తొట్టి అయితే ఉంది. అదేవిధంగా చిన్న రోల్ కూడా ఉంది అనమాట. చిప్పలో చెట్లు మొలిచినాయి. సో విచిత్రంగా ఉంది చూడండి. సో ఇంకా బయటకు పోయినాం కదా, మళ్ళీ వస్తాయి పురుగులు వస్తాయని చెప్పి క్యాంప్ అయితే క్లోజ్ చేసినాము. పొయ్యి మీద అయితేనా ఇంకా బాగా కాలేదు. మొత్తానికైతే అఖిల్కి హాట్గా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. అలాగే సగం కాల అఖిల్ ఒకసారి లైట్ ఆఫ్ చేస్తా చూడండి. గ్యాస్ గాలికి ఎట్టబోతాము, సైడ్కి వెళ్ళిపోతాను గాలి అంతా. పొయ్యి వేసినాడు కానీ దీనివల్ల అయితే ప్రయోజనం లేదు. ఎందుకంటే సడన్గా వాన పడింది. 5 నిమిషాలకే క్యాంపు నానిపోయింది. లోపలికి కూడా నీళ్ళు వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇటు సైడ్ నానింది. సో సబ్స్క్రైబర్ కోరిక మేరకు వాన పడింది ఈరోజు. క్యాంపు చూడండి గాలికి మొత్తం లేసిపోతుంది పైకి. ఓరి పొలిటీలు కొట్టేటట్టుంది ఇదైతే. పడిపోయి సాయి, ఓ సాయి. ఈ వానకి ఖచ్చితంగా మా అఖిల్గాడు అప్పుడే క్యాంపులోకి దూరేసినాడు. ఒలిగిన ప్రయోజనంలా, ఎందుకంటే వాన పడుతుంది. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మామూలుగా మనం చేనుల దగ్గర వచ్చేసి చిన్న గుడిసెలాగా వేసి ఆ గుడిసె దగ్గర వచ్చేసి రాత్రిపూట మామూలుగా స్టే చేస్తారు కదా, ఆ విధమైన ఒక ప్లేస్ అనమాట ఇది. ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి క్యాంప్ వేయడానికి అయితే వచ్చినాము. సో మా సబ్స్క్రైబర్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఒక ఫుల్ రెయినీ సీజన్లో క్యాంప్ వేయమని చెప్పాడు. సో ఈరోజు వచ్చేసి వాన పడుతుందనే ఉద్దేశంతోనే మేమైతే రావడం జరిగింది. చూద్దాము నైట్ వాన పడుతుందా లేదనేది ఈ వీడియో ఎండింగ్లో మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో వీడియో అయితే చాలా క్రేజీగాను మరీ అడ్వెంచరస్గాను ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కూడా ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. మొత్తానికైతే క్యాంప్ అయితే వేసినాము చూడండి. ఈరోజు ఇంకా క్యాంప్లో వండుకోవడానికి అయితే లెగ్ పీసులు తెచ్చుకున్నాము. నా దగ్గర ఒకటి, సాయి దగ్గర అయితే ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే కొంచెం కరువు కాబట్టి నీళ్ళు తెచ్చుకున్నాము. అది ఇంకా కడుక్కునే నీళ్ళు, ఇవి జస్ట్ తాగడానికి. బై ఛాన్స్ ఈరోజు ఒకవేళ వాన పడుతుందని చెప్పాను కదా, వాన పడి భయంకరంగా వాన పడింది అనుకోండి, సేఫ్టీకి అయితే గ్యాస్ కూడా తెచ్చుకున్నాము. సో దీంట్లో అయితే వండుకున్నాం. అఖిల్ కోసం అయితే చికెన్ లేదు, అందుకే మా ఇద్దరికి లెగ్ పీసులు అనమాట. సో అఖిల్కి సపరేట్గా ఏం తింటా అఖిల్ నువ్వు? అఖిల్కి నూడిల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో నూడిల్స్ అయితే అఖిల్ తింటాడు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మొత్తానికి అయితే పొయ్యి రెడీ చేసుకోవడానికి మాకు ఇక్కడ దగ్గరలో ఇటుక పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. ఇటుక పిల్లలు పెట్టుకున్నాము ఇక్కడ క్యాంపుకి దగ్గరలోనే. అదేవిధంగా క్యాంపుకి దగ్గరలో ఒక చిన్నది ఇది గుడిసెలాగా ఉందని చెప్పాను కదా, అది చూద్దాం రండి ఒకసారి. సో ఈ కట్టెలతోనే నిర్మించిన ఈ పందిల్లాగా అనమాట ఇది. ఈ పందిళ్ళు మామూలుగా మనం చూసినట్టయితే శనగ చెట్లు ఉంటాయి కదా, శనగ చెట్ల దగ్గర కానీ లేకుంటే ఏమన్నా పొలాల దగ్గర కావిలి కాసేదానికైతే ఇవి వాడతారు. మామూలుగా అయితే ఇక్కడ వేద్దాం అనుకున్నాం క్యాంపు, కానీ ఈ స్థలం వాళ్ళది ఇవి ఉన్నాయన్నమాట బండ్లు అవన్నీ. వాన ఎక్కువ వస్తే షెల్టర్ లాగా దీన్ని అయితే యూజ్ చేసుకుంటాం మేము. మొత్తం లోపలికి ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా ఉంది మొత్తం ఇది సెటప్. ఇక్కడ దీనికి మోటార్ ఉందన్నమాట. మోటార్ ఉండి వైర్లు ఉన్నాయి. అంటే చూడండి ఇక్కడ పెద్ద పోల్ ఉంది కదా, ఇది పోల్. ఇక్కడ నుంచి కరెంటు ఈ మోటార్కి వస్తుంది అనమాట. సో అందుకే మనం ఒకవేళ దీంట్లోకి పోవాలన్నా కూడా లోపల వైర్లు ఉన్నాయి. ఇంట్లో కరెంట్ కంటే ఎక్కువ అనమాట ఇది, ఎందుకంటే 3 ఫేజ్ల కరెంట్ అంటాం కదా, ఆ విధంగా. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఫీజులు ఉన్నాయి చూడండి, ఫీజులు స్టార్టరు అవి పెట్టినారు. అంటే జస్ట్ వాన ఎక్కువ పడినా మోటరు ప్లస్ ఇక్కడ ఫీజులు అవన్నీ నానిపోకుండా ఉండేదానికి, అంటే మోటార్ కాలిపోతుంది కదా వాన వచ్చినప్పుడు, దాని సేఫ్టీ కోసం అయితే పందిలు వేసినారు. అదేవిధంగా కాపలా కోసం ఇంకా దీంట్లో ఒక చిన్న మంచం వేసుకుంటేనా నైట్ టైమ్స్ ఇక్కడ ఏదైనా మనం మడి పండించేటప్పుడు లేకుంటే ఇట్లా సప్ప ఉంటుంది కదా, అవి కానీ జొన్న పంట కానీ అట్లా ఏదైనా వేసినప్పుడు దీని కాపలాగా అయితే ఉంటారనమాట. ఇప్పుడైతే మళ్ళీ మనం క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాము. చూడండి ఆడుంది మన క్యాంపు. మొత్తానికైతే ఇది చిన్న ఇల్లులాగా అయితే యూజ్ అవుతుంది. ఎక్కడన్నా పొలాల దగ్గర, పంట పొలాల దగ్గర కాపలాగా కాసేకి అట్లాంటి వాళ్ళకైతే.
సో నాకైతే చాలా బాగా నచ్చింది. మామూలుగా అయితే క్యాంప్ దాంట్లోనే వేద్దాం అనుకున్నా, ఇంకా మోటార్లు కరెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కరిని అయితే ధైర్యంగా చేసిందో. నాతో పాటు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జరిగిన నాదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంకా దానికి దగ్గరలో అయితే క్యాంప్ అయితే వేసినాము. క్యాంప్ చూడండి గాలికి మొత్తం లేసిపోతుంది పైకి. ఓరి పొలిటీలు కొట్టేటట్టుంది ఇదైతే. ఆ క్యాంపులు లేసిపోకుండా ఉండాలంటే ఇక్కడ మనం రాళ్ళు అయితే పెట్టుకుందామని వచ్చిన. ఈ రాళ్ళు లేపేటప్పుడు కూడా చూసుకోండి జాగ్రత్తగా, 1-2 సార్లు చూడండి. చిన్న చిన్న తేళ్ళు కానీ లేకుంటే ఏదన్నా జర్లు కానీ అట్లుంటాయి. తెచ్చేంతసేపు కూడా ఉండట్లేదు చూడండి, పొలిటీలు చక్కాలు పడుతుంది ఇది. ఇక్కడ పెట్టేస్తే రాయి అంతగా ఎగరకుండా కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఓ పక్క పెట్టినా రెండో పక్క కూడా లేపుతుంది కాళ్ళు చూడండి, కొట్టుకుపోతుంది అసలు క్యాంపు. ఇంకో రాయి తీసుకురా సాయి, పెట్టేద్దాం దానికి. ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేంతసేపు ఉన్నదంటుంది, రాకముందే వెళ్ళిపోతుంది అది గాలికి. ఒక పక్క రాయి పెట్టినా కాబట్టి కొంచెం అది వెళ్ళిపోకుండా నిలబడింది. మొత్తం 4 పక్కల పెట్టాల్సి వస్తుంది. పడిపోయా సాయి, ఓ సాయి కొట్టకపోయా సాయి, కొట్టకపోయా క్యాంప్ అంతా లే. అంటే ఇటు పక్క రాయి ఉంది, లోపల మేము గ్యాస్ బండ పెట్టినాము కానీ ఆ గ్యాస్ బండ ఏమాత్రం దీన్ని కాపాడలేకపోతుంది. చూడండి గ్యాస్ ఉన్నా కూడా లేసిపోతుంది, ఎందుకంటే గాలి అంత ఫోర్స్గా అయితే వస్తుంది. ఈ పక్క ఆల్రెడీ రాయి పడిపోయింది చూడండి. మొత్తానికైతే సాయి పోయి రెడీ చేసినాడు. ఒకసారి వాతావరణం చూడండి, ఫుల్గా చీకటి అయిపోయింది, మేఘాలు కూడా భయంకరంగా ఉన్నాయి. సబ్స్క్రైబర్ కోరుకున్నట్టు ఈరోజు ఒకవేళ వాన పడిందంటేనా ఫుల్ నైట్ అయితే ఇక్కడ క్యాంప్లోనే ఉంటాము. మేము కూడా వాన పడాలనే కోరుకుంటాను, చూడాల ఇంకా సిచ్యువేషన్ బట్టి. అసలు దీని వ్యూ చూడండి ఏముందో. క్యాంప్ ఏమో గ్రీన్ కలరు, ఆకాశం ఏమో మొత్తం బ్లూ కలరు. అసలు మాటలో చెప్పలేము ఆ విధంగా అయితే కలరు. ఎంతైనా ప్రకృతికి ఒక రోజు ఒకలా ఉంటుంది ఆకాశము. రెయిన్బో కూడా ఉన్నింది, కాకపోతే అది ఇప్పుడు కనిపించలేదు. వాన అయితే భయంకరంగా పడాలని కోరుకుంటున్నా. మా సాయి ఏమో కుస్తీ పడతాను ఇక్కడ. ఏం సాయి పోయి మొలగలేదు ఏం సాయి? వానింటుంది బాగా, ఏదో ఒకటి సాధించి మొలిగించాలి నువ్వు. లైటర్ అందుకోండి, ఇవి అయిపోతాయి. లైటర్తో మొలిగించావా? ఇందా మొలిగిస్తా ఉండు సాయి, ఎందుకు ఆవేశపడతావు? వాన పడిపోయి సాయా ఎట్లా రానియే పోయి మొలిగించలో వాన పడిపోయా. ఈరోజు బుక్ చేస్తావు సాయి మాకు. వాళ్ళ మొలిగించినా ఇంక ఈరోజు పని జరగదులే పా సాయి. చూడండి మా సాయి ఏమో కష్టపడి మొత్తానికి పెద్ద మంట అయితే వేసినాడు, కానీ ప్రయోజనం లేదు, ఎందుకంటే వాన పడుతుంది. ఈ వానకి ఖచ్చితంగా మా అఖిల్గాడు అప్పుడే క్యాంప్లోకి దూరేసినాడు. పదాంపా సాయి, ఇక్కడ మనకు సెట్ కాదుపా. సో పొయ్యి అయితే ఇంక వాన నీళ్ళకి నానిపోయింది మలగడంలే. ఒకసారి మళ్ళీ చూడు సాయి, కట్టెలు కూడా నానిపోయినాయి. దీనికైతే RGB లైట్లు అట్లా వేసి క్యాంప్లోనే గ్యాస్ స్టవ్ ఉంది కదా, దాని మీద చేసుకోవడానికైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతాము. మా సాయి అయితే వదలడం లేదు, దీన్ని మలిగించాలని ట్రై చేస్తాడు. సో ఇప్పుడైతే దీనికి RGB లైట్లు వేసుకుందాము, చూసేకి కూడా బాగుంటుంది మనకి. అదేవిధంగా లోపల మాకు కొంచెం మినిమం లైటింగ్ వస్తుంది. పొద్దునకులో పెద్ద లైట్ వేయాలంటే అది కళ్ళకే పడుతూ ఉంటుంది ఎక్కువ. లైట్లు అయితే పడుతున్నాయి.
ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇది ఉండడంలే ఇట్లా వేసేద్దాం. చూడండి, ఇటు పక్క లైట్ ఆపేసాయి. ఎట్టంత చూద్దాం. అండ్ ఇది మొత్తానికి మన క్యాంపు. ఇటు సైడ్ లైట్లు సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చూడండి ఏముందో. బాగుందా సాయి? బాగుందన్న. 5 రకాల కలర్ ఉంది. మల్టీ కలరు, ఆర్జీబీ కలర్స్, బాగా కలర్ఫుల్ లైటింగ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే పైన ఇంకా నేను క్లోజ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు లోపల మనము గ్యాస్ మంటిస్తాం కాబట్టి ఆ పొగపాడు బయటకు పోయేదానికి అట్లే పెట్టేసిన. సాయి లెగ్ పీస్ లేదు సాయి, ఎత్తుకురాపో. సో మొత్తానికి అయితే ఈ లెగ్ పీస్లకి మసాలా అయితే పోయేసినాం మొత్తము. చికెన్ మసాలా పోసుకున్నాము. ఇంకా గ్రిల్స్లా కాల్చుకోవాలా. ఈరోజు గ్యాస్ మీద ఎట్టొస్తుందో చూడాలా. ఫస్ట్ టైం వెలిగిస్తాము. బయట పెడదాం. బయట కాలుద్దాంలే. ఇక్కడ కూర్చుందామా? గాలి వచ్చాను సాయి బయట. లోపల క్యాంపులోకి పోదాంపా. అదేం కాదు అండి, గాలికి మొత్తం కూడా సైడ్కి కొట్టేస్తుంది గ్యాస్. పెట్టినా కూడా గాలి ఎక్కువ వస్తుంది సార్. ఏ చూడు పెట్టు. ఈ గాలికే సగం వెళ్ళిపోతుంది అంతా. ఒకసారి లైట్ ఆఫ్ చేస్తా చూడండి. గ్యాస్ గాలికి ఎట్టబోతుందా. మొక్క అయితే మొత్తం ఎర్ర కాలింది. దీన్ని చూస్తా అంటేనే నోరు ఊరుతుంది. చికెన్ ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది ఇది. సో మొత్తానికి అయితే లెగ్ పీస్లు రెడీ అయిపోయినాయి. లైట్ దానికి వెళ్ళాయి ఎక్కువ. ఇవ్వండి ఎర్రగా నిగనిగలాడుతున్నాయి. తిప్పు సాయి. ఇవ్వండి ఇంత బాగా గాలినైనా మొత్తం కూడా. ఇంకా క్యాంప్లో కూర్చొని తినాలా. ఇంకా అఖిల్కి నూడిల్స్ వేద్దాం అని చెప్పాను కదా. నూడిల్స్ ఇది స్టవ్ మొత్తం లోపలికి ఎత్తుకోవి, లోపల చేద్దాం. బయట అయితే గాలి కొడతాను ఫుల్గా. నూడిల్స్ అయితే చేసుకున్నాము. దీంట్లో కొన్ని నీళ్ళు పోసి. ఇంటి దగ్గర అయితే అందాజగా 1 కప్ప 2 కప్పులు అట్లా పోస్తాము. కానీ నేనైతే ఊరికే కొన్ని పోస్తాను అందాజగా. కొంచెం కాలిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా నూడిల్స్, ఇవి వేసేద్దాం దాంట్లో. ఈ స్టవ్ ఇప్పటి వరకు భలే కాలింది కదా. చూడండి 1 సెకండ్లోనే అంత ఫాస్ట్గా వేడైతే తగ్గిపోయింది. దీనికి ఫుల్ కాలుతుంది అనుకున్నా, ఇంత కాళ్ళ. అఖిల్ ప్లాన్డ్గా ఎర్రగడ్డ అన్నీ కోసి పెట్టుకున్నాడు రెడీగా. ఎర్రగడ్డ, నిమ్మకాయ. ఏం అఖిల్ నూడిల్స్లో ఏమంటావా? నిమ్మకాయ, ఇది ఎర్రగడ్డలో నిమ్మకాయ అయితే మాకు లెగ్ పీస్లకి, అఖిల్కి నూడిల్స్లో ఎర్రగడ్డలు అనమాట. క్యాంప్ మధ్యలోకి పెట్టేద్దాం. లోపలికి వచ్చాను సాయి. మళ్ళీ ఎందుకంటే మంట ఎక్కువైంది అనుకో అంతా కాలిపోతుంది ఊరికే క్యాంప్ అంతా. ఆ లెగ్ పీస్లు కూడా ఎత్తుకొచ్చేసి అన్నీలే. రా అఖిల్ లోపలికి వచ్చి కూర్చోండి. లేడు అందులే, అఖిల్ దగ్గర ఉందిలే. ఆడ కూర్చో సాయి, ఆడే అంతే. మామూలుగా వచ్చి దీనికే బటన్ స్టార్ట్ అవుతుంది, కానీ ఇది బటన్ ప్రాబ్లం ఉందన్నమాట. పురుగులు చూడండి మమ్మల్ని. ఈ లైట్ లోపల వేసినామని ఇక్కడ పైన చూపిస్తాయి. ఇక్కడ అంతా చూడండి పురుగులు తాండవం చేస్తాయి. పట్టుకాకిలా ఎర్రగడ్డలు దాంట్లో వేద్దామా సాయి? నూడిల్స్లో నీళ్ళు ఇంకా కొన్ని పోయాలేమోలే. కిలో బాటిల్ వేస్తావా? అదే లైట్ నేను వేస్తుంది. దానికి చికెన్ ఇచ్చేసి అది ఆ బాటిల్ చాలా అయితే కాలిపోతాను నీళ్ళు. జాగ్రత్త కిలో ఏమన్నా జరిపినాం అనుకో, టైంటు గింటు అందరం మాడి మస్ అయిపోతాం మళ్ళీ.
మసి అవుతావా బొగ్గు అవుతావా ఇక్కడ చల్లసల కాలుతాను ఇక్కడ కప్ప వచ్చింది లోపల కప్ప కాదు మిడత అది మిడత చెక్కలో కొడతాను నేను నీకే కిలో మిడతా నూడిల్స్ లేకే నూడిల్స్ లేక నీకే అది పండగ చేసుకో పెట్టి తీడు పెట్టి దగ్గర పెట్టి ఏం సాయి పడిపోతున్నావు నువ్వా చల్లసల అయితే కాలిపోయినాయి బాగా దాంట్లో బ్యాగ్లో స్పూన్ ఉంటుంది తేపాకిలో కేకులు వేసాయి నీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకో తక్కువ కావాలంటే తక్కువ వేయి ఎక్కువ తింటావా తక్కువ తింటావా కిలో చల్లసల కాలుతుంది బాగా మరుగుతుంది చూడండి అకిలో కారపొడి వేసేలోపు ఇదంతా కలర్ మారిపోయింది వేసిన అకిలో మొత్తం ప్యాకెట్ ఓకే ఇది అయిపోయినాక మేము బయటికి చూసి చికెన్ భారీ కాలింది అనుకున్నాము ఊరికే ఎర్రగా అయింది తప్ప పొయ్యి మీద అంత బాగా అయితే కాళ్ళ సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీని బండి పట్టాలి మళ్ళీ మేము సో మొత్తానికైతే అఖిల్కి హాట్గా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మామూలుగా అయితే అఖిల్ కంటే ముందు మేము చికెన్ తినాలా ఈ చికెన్ అయితే సగం కాలింది సగం కాల అఖిల్ నేదే పోయి రోజు లక్కు మాకంటే ముందు నువ్వే తింటావు నేను నూడిల్స్ రెడీ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ మీద పెట్టుకుంటాం మేము జాగ్రత్త అఖిల్ దాని మీద ఏమన్నా పడేవు సరేనా ఒక్కరో అన్న ఇట్లా సైడ్ పడినా కూడా ఇదంతా టెంట్ అంతా కాలిపోతుంది బక్క పడిపోతుంది సొంటరక్కుపోతుంది మళ్ళీ అయితే ఇది కాల్చుతాను చికెన్ మంట అయితే ఈసారి ఎక్కువ పెడదాం అఖిల్ నువ్వు కూడా బయటకు వెళ్ళిపోకి లైట్ ఎత్తుకోమ్మ పురుగులు అన్నీ వస్తున్నాయి క్యాంప్లో మనమే తినలేం మళ్ళీ సో మాకైతే ఈ లైటింగ్కి పురుగులు కూడా లోపలికి వచ్చేసినాయి అంతా మిడతల్లో అవన్నీ వచ్చేసినాయి ఇంకా దూరం పోకిಲ್ಲ ఏం కాదు కానీ లైట్ ఇంకా దూరం పో సో ఇప్పుడైతే మనం కాల్చుకున్న చికెన్ తినేద్దాము అఖిల్ దాన్ని నూడిల్స్ నీకు అఖిల్ నూడిల్స్ అఖిల్కే బా మాకేం వద్దులే అఖిల్ నేను నూడిల్స్ ఏదైనా టేస్ట్ ఎట్టుండే చూస్తాను అఖిల్ టేస్ట్ అయితే బాగున్నాయి తినాకిలో మసాలా కూడా వేస్తాను లెగ్ పీస్ అయితే నాకు సాయికి తీసుకో సాయి అవును నిమ్మకాయ కోసినాం కదా నిమ్మకాయ ఇది నిమ్మకాయ మర్చిపోతాను దీని మీద నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటేనా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కానీ కట్టెలు పోయేంత టేస్ట్ అయితే లేదు ఇదైతే గ్యాస్ మీద అంతగా నాకు నచ్చలా ఏదో తినాలంటే తినాలట్టుంది అంతే టేస్ట్ చూడండి పొయ్యి మీద అయితేనా ఇంకా బాగా కాలేదు ఈ గ్యాస్ మీద జస్ట్ యావరేజ్ కాలింది టేస్ట్ కూడా పొయ్యిల మీద అంత టేస్ట్ రాలే నాకైతే ఏమకిల్లో నూడిల్స్ అయిపోయినాయి ఏం అయ్యి నీది ఎట్టుంది లెగ్ పీస్ చెప్ప ఏమంటే కొద్దిగా పచ్చిగా ఉంది పొయ్యి మీద కన్నా గ్యాస్ మీద కాబట్టి బాగానే ఉంది అంటే పొయ్యి మీద బలిస్తే పొయ్యి మీద బాగుంటుంది అవును ఏమన్నా మసాలా ఎక్కువ పడింది సో మొత్తానికైతే లెగ్ పీసు మరియు నూడిల్స్ అయితే బాగా దొమ్మలాగా తిన్నాము ఏడాకిలో ఇంకా తినింది అరిగేదాకా చుట్టుపక్కల ఏమన్నా ఒకసారి చూద్దానండి రాకిలో సో ఇవంతా గనాలు జారిపోతాను చూడండి
చుట్టూ మొత్తం చీకటి ఉంది, అసలు ఎట్టబోలో కూడా దిక్కు తెలియలా. మా గుడ్డు గుర్తు ఏమంటే క్యాంపు మబ్బులో లేకుండా లైట్లు వేసినాం కాబట్టి మేము ఎంత దూరం పోయినా సరే మళ్ళీ మేము రావడానికైతే 100% మాకైతే ఆ క్యాంపు మీద మేము వేసిన ఆర్జీబీ లైట్లు అయితే బాగా పనికొస్తాయి. నీకు వచ్చినాక పూల చెట్టు కనపడింది ఏందో, ఇది ఏం పూలు అఖిల్ అయ్యే తెలుసా? రోజ్ కలర్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కళ్ళ అయితే వేసినారు. చిన్నగా రాకిల్లో ఏమైనా పెద్ద పెద్ద గుంతలు ఉంటే నాకు సంబంధం లే, నువ్వు పడిపోయినావు అంటే నా వెనకనే రా, కరెక్ట్గా పడవు, సరేనా? సో ఈ చీకట్లో ఏముండదు తెలియదు కాబట్టి నా సెల్ లైట్ కూడా వేసుకుంటా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్న బండలు ఏంటి కనపడినాయి నాకు. ఈ బండల మీద ఇట్లా కూర్చోవచ్చేమో చల్లగా. అబ్బా కూర్చోకిలో. సో చెట్టు కింద బండ, ఆ బండ మీద కూర్చుంటానా భలే చల్లగా ఉంది అసలు. అమ్మ ఎడ్జోడు పురుగాకిల్ల దగ్గర రాచా, ఏంది ఇది పరిగెత్తాడు, ఏందో కట్టె పురుగు. ఇంకా ఏమున్నాయి చూద్దానని దీని కింద. ఇక్కడ ఏదో చిన్న లోయలాగా ఉంది, దీని లోపలికి పోదాము. చిన్న రాకిలో జారుత, ఈ కొమ్మ పట్టుకొని జారు, చిన్నగా జారు. ఇక్కడైతే కొంచెం లోయలాగా ఉంది, కొమ్మలు పట్టుకోకిలో సర్రని జారుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ పక్క ఏముండాయి కూడా మాకు తెలీదు, ఏముండాయి కనుక్కోవడానికి వచ్చినాం మేము. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మాకు ఒక చిన్న ఏందో గుట్టలాగా కనపడింది. అంటే బండరాలు ఉంటాయి కదా, అట్లా చిన్న బండరాల గుట్ట కనపడింది. ఇక్కడ చూపిస్తాయి ఏమన్నా ఉన్నాయేమో. ఇక్కడ కూడా ఏం లేవు, అన్ని రాళ్ళు తప్ప ఏం లేవు ఇక్కడ. అట్లే పోదాం, పైనకి పోదాం పండి. ఇదంతా కూడా ఒక బండరాయి ఉందంతే. అంటే ఏమన్నా థ్రిల్లింగ్ అయితే ఇంకా ఏం కనపడలా. ఏదైనా పాములు కానీ జర్లు కానీ అట్లయితే ఏం కనపడలా. ఈ చెట్లల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒకటి. రాండిట్టే చూడండి, ముందు పడిన వానకి ఇక్కడ నీళ్ళు చూడండి పైనుంచి అటు చూపిస్తాయి. పైనుంచి మొత్తం నీళ్ళు జారుకుంటా జారుకుంటా అట్ట ఊటలాగా వచ్చినాయి. ఇట్లే రా, ముందుకు రండి. ఈ నీళ్ళు ఉన్నాయంటే ఇక్కడ ఖచ్చితంగా పాములు కప్పలు కూడా ఉంటాయి. అందుకు మనం ఎక్కువ డౌన్లో నీళ్ళున్న చోట కంటే కొంచెం ఎత్తులో పోతేనే బెటరు. కంపలు ఉన్నాయి చూసుకొని రాకిలో. సో మొత్తానికైతే ఇంకా ముందుకు వచ్చినాము. సో అంతా ఎత్తుక్కుంటా వస్తే మాకైతే ఇక్కడ చిన్నది ఏదో గోడ కట్టినారు, అంటే చెక్ డ్యామ్ అంటాం కదా, ఆ విధంగా చెక్ డ్యామ్ ఏమో ఇది. రాళ్ళు కూడా వేసినారు. పట్టుక లైట్ పట్టుక పైకి ఎక్కి ఆ పక్క ఏమున్నాయి చూపిస్తా మీకు. వద్దులే అకిలో లైట్ వేసాయి. పైకి అయితే ఎక్కిన, వీళ్ళిద్దరిని కిందనే పెట్టేసిన. వీరిద్దరు ఈడే ఉండండి, ఈ పక్క ఏమున్నాయో చూద్దాము. సో ఇదంతా కూడా చెక్ డ్యాము. అంటే ఎక్కువ వాన పడడం వల్ల లేక నీళ్ళ ఫ్లో ఉండడం వల్ల ముందైతే ఇలా ఉంటుంది చెక్ డ్యామ్ మొత్తం. అంటే చెక్ డ్యామ్ అంటే ఇది చూడండి, ఇటు వరకు చెక్ డ్యామే. చూడండి ఎత్తుగా పక్క ఏందో మట్టి అయితే ఉంది. ఇట్లా ఉండాలి మామూలు చెక్ డ్యామ్ అంటే. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కొట్టకపోయింది అనమాట మొత్తం కూడా. కొన్ని అంత గుంతలు పడిపోయి సుమారు కొట్టకపోయింది ఇది. అఖిల్ అయితే అన్నాడు, అఖిల్ నాకే లైట్ వేస్తాడు. నీకల్లా వేసుకో అఖిల్, కింద వేసుకో లైట్లో అట్లా. ఎందుకంటే ఏమన్నా పాములు పడొచ్చినాయి అనుకో, నాకు సంబంధం అలా, నేను చూడ ఎంత ఎత్తులో ఉండా.
చూడండి నేను వచ్చి చాలా పైన ఉండ అదే చెక్ డ్యామ్ మీద, వీళ్ళు వచ్చి కింద ఉన్నారు ఆడున్నారు అఖిలాల్లో. చిన్న ఎక్కడ నిద్ర ఏం తొందర ఏం లే. అఖిల్ చేయబట్టుకో సాయి, జాగ్రత్తగా రాండి రాండి. మాకు వచ్చి మా క్యాంప్ కనిపిస్తుంది మళ్ళీ. సో ఇది వచ్చేసి మళ్ళీ మేమంతా వెనక్కి పోకుండా ఈ దారిలో కూడా వెళ్ళిపోతేనా ఆడికైతే చేరుకోవచ్చు. ఇంకా అటు సైడ్ దిగినా ఏముండవు, ఎందుకంటే అంతా కొట్టకపోయింది కాబట్టి ఇక్కడైతే వేస్ట్. మళ్ళీ మీకు చిన్నది పడుకునేది ప్లేస్ అని చెప్పినా కదా, బోర్ మోటార్ ఉండేది, అక్కడికి పోదాం రండి. ఈ మబ్బులో అది ఎక్కడుందో కూడా ఎత్తుక్కోవాలా, అది పెద్ద టాస్క్. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ చూద్దాం రండి. నాకు ఇచ్చేసాయి ఒక్కనండి, లైట్ ఆరిపోతుంది ఇది. రా చిన్నగా దాటుకొని రండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నది తొట్టిలాగా అయితే ఎందుకు కనపడింది. ఇక్కడ చిన్నది బోర్ మోటార్ ఉందని చెప్పాను కదా, ఈ బోర్ మోటరు ఆపోజిట్లోనే తొట్టి అయితే ఉంది, అదేవిధంగా చిన్న రోల్ కూడా ఉంది అనమాట. ఇట్లా ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే పెద్దది పాము పుట్ట కనపడింది చూడండి. మాకు పెద్దది పాము పుట్ట ఉంది ఇక్కడ, చిప్పలో చెట్లు మొలిచినాయి. సో విచిత్రంగా ఉంది చూడండి. ఏం చెట్టు సాయి ఇది? పిచ్చి చెట్టు ఉంటుంది. పిచ్చి చెట్ట చూడండి, ఎంత వెరైటీగా ఉంది ఇది. చిప్పలో బాగా మనం ఎడన్నా అమ్మేవాళ్ళు తయారు చేస్తుంది అట్లుంది ఇది. పాములు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాము, దగ్గర నుంచి చూద్దాము. ఈ ఎక్కడ పైన చెట్లలో ఉంటాయో ఏమంటాయో తెలియదు. పాములు అయితే చెప్పలేము, ఎప్పుడు అయినా అటాక్ చేయొచ్చు ఇవి. మొత్తానికైతే కనబెట్టింది ఇదే, ఒకటి చెక్ డ్యాము, రెండు వచ్చి ఇంకా పాము పుట్ట. ఇంతకంటే వెరైటీగా అయితే ఇంకేం మాకేం ఇక్కడ కనపల్లా. ఏడుంది ఏందో సాయి, నల్లగా ఉంది సాయి. ఏందో ఇది పాము కాదు, ఏందో కప్పనా? బల్లి బల్లి, నల్ల బల్లి. చూడండి నల్లది ఏందో బల్లి ఉంది ఇక్కడ. బల్లి ఉందంటే ఇంకా దాన్ని ఎత్తుక్కుంటా పాము ఖచ్చితంగా వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ ఉండడం కూడా అంత సేఫ్ అయితే కాదు, వెళ్ళిపోదాం మనము. సో ఇంకా బయటకు పోయినాం కదా, మళ్ళీ వస్తాయి పురుగులు వస్తాయని చెప్పి క్యాంప్ అయితే క్లోజ్ చేసినాము. సో నేను కూడా పడుకునేదా, ఎందుకంటే తిన్నాము, తినింది అరిగేదాకా తిరిగినాము, ఇంకా పడుకోవడమే లేటు. ఇంకా మధ్యలో ఒకవేళ వాన వస్తేనో అది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చాలా పురుగులు అన్నీ వచ్చేసినాయి దీనికి. పనుకోండి బా, గ్యాస్ అట్లా సరిపోయింది, పడుకున్నాము. సర్దుకాయలు ఇట్టు బా. ఫ్రెండ్స్ మొత్తానికైతే అదనమాట. ఇప్పుడు తిన్నాము, తినింది అరిగేదాకైతే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపించిన. దగ్గరలో అయితే మనకు చెక్ డ్యాము, నాగుపాము పుట్టలు అలా ఉన్నాయి అంతే. క్యాంప్ ఎప్పుడు వేసినా కూడా ఎక్కువ దగ్గరలో నాగుపాము పుట్టలు ఉన్నాయి, అంటే నీళ్ళు లేవు కానీ చెక్ డ్యామ్ అనమాట అది. సో వానల కాలం ఖచ్చితంగా ఇట్లానే చెక్ డ్యామ్ దగ్గర ట్రై చేద్దాము. ఇప్పుడు ఎండల కాలం కాబట్టి వర్షం పడుతుంది కానీ నీళ్ళు ఒక చుక్క అయితే లేవు అక్కడ చెక్ డ్యామ్ కూడా. నీళ్ళు ఉంటేనే మాకు ఇట్లా బాటిల్ మోసుకోవాల్సిన పని అయితే 100% తగ్గిపోతుంది. సో ఎంతో కష్టపడి తీస్తున్న వీడియోని అయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. సో తప్పకుండా అయితే మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే చాలామంది మామూలు కామెంట్లో సపోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా మీరు ఇంకా బెటర్గా సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కన జాయిన్ అనే బటన్ ఒకటి ఉంటుంది. జాయిన్లోకి వెళ్ళి మీరు లీస్ట్ అమౌంట్ అన్నా కూడా 29 రూపీస్ నుంచి జాయినింగ్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు 29 రూపీస్ పే చేసి ఫోన్పే ద్వారా కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఎవరన్నా అమౌంట్ వేసి నాకు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎంతో అడ్వెంచరస్ అయిన క్యాంప్ వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇంకైతే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకైతే పడుకునేస్తాం క్యాంప్లో. సో అందరికీ గుడ్ నైట్.